డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చూసి ఒక బీసీ నినాదాన్ని తీసుకొస్తున్నాడు. బీసీ నినాదం తీసుకొస్తే మాటతో చెప్పి తేవడం కాదు. బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఒక 45 సంవత్సరాల అనుబంధం. దాన్ని ఎవరు తీర్చుకోలేం. మేమున్న ఎంపీలుగా బీసీ నాయకులమే, మేము బీసీ నాయకులమే. మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు, సాక్షాత్ కేంద్ర మంత్రి బీసీ లీడరే. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బీసీలకు చాలా ప్రయారిటీ ఇచ్చింది. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది, బీసీ నాయకులకు గౌరవిస్తుంది. ఈ టైంలో బీసీ నాయకులు ఎక్కడున్నారో గుర్తులేని పరిస్థితి. మీకు ఆర్డర్ పాస్ చేస్తే మాట్లాడాలి, ఆర్డర్ పాస్ అయిపోతే పక్కన పెట్టాలి. ప్రమోషన్ కోసం మాట్లాడారు, కానీ ఇక్కడ బీసీ నాయకులు ప్రమోషన్ కోసం అవసరం లేదు. ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం, బీసీల మనోభావాల్ని పెంపొందించే విధంగా ఇక్కడ నాయకులు ప్రమోట్ చేస్తుంది. అలాంటి నాయకత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లిన సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలి. అందుకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతంకి వెళ్ళా సరే అభివృద్ధి పవనాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. అవి నిన్ననే వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల కోసం మాట్లాడారు. నేను ఆల్రెడీ దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు. స్థానిక సంస్థలు ఏకగ్రీవం చేయాలి, లేకపోతే మీకు టికెట్లు రావని చెప్పేసి ఆయన చేశారు. అయితే మీ పార్టీకి మీరు డైరెక్షన్ చేసుకోవచ్చు, కానీ ఇందులో విషయం ఏంటంటే మీరే జీవో ఇష్యూ చేశారు. ఒకటి ఏకగ్రీహాలు ప్రోత్సాహాలు ఇస్తాము, పంచాయతీకి నిధులు ఇస్తామని చెప్పేసి చేశారు. అది కూడా ఇవ్వలేని పరిస్థితి. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకి అన్యాయం చేసే విషయం గత ఎన్నికల్లో ప్రజలు గుర్తించారు. దానికి తగ్గట్టుగా ఈరోజు వారికి తీర్పు ఏ రకంగా ఇచ్చారో చూశారు. ఈరోజు భవిష్యత్తులో కూడా బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి